అంతటితో ఆగలే. జిత్నా ఇచ్చేదారి యుక్తి భాగీదారి అన్నాడు. 50% సీలింగ్ కూడా ఎత్తేస్తాను 9th షెడ్యూల్ నుంచి అన్న తర్వాతనే ఇవాళ యావత్ భారతదేశంలో రాహుల్ గాంధీ గురించి అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ గురించి ఆలోచన మొదలైంది. ఆ తర్వాతనే తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎన్నో బీసీ సంఘాలు ఏర్పడ్డాయి. బీసీలకు సరి అయిన ఆర్థికంగా రాజకీయంగా ఉద్యోగాలలో చదువులలో రిజర్వేషన్ ఇవ్వాలనే ఆలోచన కలిగింది. దానికి మొన్న జరిగినటువంటి ఏదైతే గుజరాత్లో కాంగ్రెస్ సమావేశంలో రాహుల్ గాంధీ గారు ఒక మంచి మాట అన్నారు. ప్రైవేట్ సెక్టర్లలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలన్నాడు. ఇంతవరకు కేవలం పబ్లిక్ సెక్టార్లోనే ఇస్తున్నారు కానీ ప్రైవేట్ సెక్టార్లో ఎవడిస్తలేడు. ఇది నేను రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. 42% మీరు రిజర్వేషన్ అమలు చేస్తామని 10 జిల్లాలు తిరిగాను. ఆ తర్వాత కామారెడ్డిలో బహిరంగ సభలో ఆనాడు ఉన్నటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారి ముందు 42% అన్నాడు. దానికి అమలు చేయడానికి పూర్తి సహకారం చేశాడు రేవంత్ రెడ్డి గారు. అసలు ఏది కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు. బిల్లు పాస్ అయింది. దీనికి 150 కోట్ల రూపాయలు కూడా ప్రతి ఇంటికి తిరిగి మీరు నమోదు చేసుకోవాలి, మీ స్థితిగతులు ఏంది, మీ కులం ఏంది అని చెప్పడం జరిగింది. ఇది ఒక శుభసూచికం. దీనికి తోడు నేను ఏమంటున్నానంటే ప్రైవేట్ సెక్టర్లో ఎప్పుడైతే రిజర్వేషన్ వస్తుందో అప్పుడు నిజంగానే సామాజికంగా ఆర్థికంగా బడుగు బలైన వర్గాలు పైకి వస్తారనేది నా ఉద్దేశం. దీన్ని కూడా అమలు చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఎందుకంటే ఆయన సెక్రటరియట్ ముందు ఏది రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు. అదేవిధంగా ప్రగతి భవన్ పేరు కూడా మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా పరిపాలన అని పెట్టడం జరిగింది. దీంతో పాటు నాకు తెలిసింది మహాత్మా జ్యోతిరావు పూలే స్టాచ్యూ కూడా సెక్రటరియట్ దగ్గర పెట్టాలని నెక్లెస్ లో నేను ఆయనకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. దీనికి కారణం ఏంటంటే పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో కూడా కేబినెట్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా సామాజికంగా ఆర్థికంగా ఉద్యోగాలలో కూడా బడుగు బలైన వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచన వారికి కలిగింది. ఇదే కార్యక్రమాన్ని అందరం కూడా కలిసి అన్ని రాష్ట్రాల్లో, ఎందుకంటే మొట్టమొదటి దిక్సూచిగా నిలిచిన రేవంత్ రెడ్డి ఆలోచనను మనం ప్రతి రాష్ట్రంలో వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ కార్యక్రమం చేపట్టాలి. అదేవిధంగా మా మీనాక్షి నటరాజన్ కొత్త కార్యక్రమం ఏది జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే దాంట్లో కూడా మనం పార్టిసిపేట్ చేయాలి. అప్పుడే తెలుస్తుంది. అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే నేను పార్లమెంట్లో అవమానం చేస్తారు. అదేవిధంగా మోహన్ భగత్ ఏమంటాడంటే నిజమైన స్వాతంత్రం అయోధ్యలో రాముని మందిరం కట్టిన తర్వాత నిజమైన స్వాతంత్రం అంటాడు. ఏం అన్యాయమయ్యా బాబు. 7 ఏళ్ల పిల్లని అడిగిన విచ్ ఇయర్ యువర్ ఇండిపెండెంట్ యాజ్ గో ఇండియా అంటే 1947 15th ఆగస్ట్ అంటారు. అలాంటిది కూడా మార్చుతున్నారు. ఇవన్నీ కూడా నా ఉద్దేశంలో రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ ఇది మిగతా రాష్ట్రాలలో కూడా పోవాలి. అప్పుడే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు అందరు పార్లమెంట్లో మనం ఒప్పాలి. ఎందుకంటే ప్రతి పార్లమెంట్లలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎక్కువ ఉంటారు కాబట్టి అగ్రకులాలలో 10% 12% ఉంటారు. వాళ్ళ ఓట్లు కాదు, మా ఓట్లు ఉంటేనే వాళ్ళు గెలుస్తారు కాబట్టి వాళ్ళను కూడా ఒప్పియాలనేది. అప్పుడే బిల్లు పార్లమెంట్లో పాస్ అయితే దానికి నిజమైన న్యాయం జరుగుతుంది. మన రాష్ట్రంలో ఎట్లన్నా 42% లోకల్ బాడీల విద్యాలయాల్లో అదేవిధంగా ఉద్యోగాలలో ఇస్తుంటారు. కానీ నా ఉద్దేశంలో ప్రైవేట్ సెక్టర్లో కూడా కావాలని నేను కోరుతున్నా. ఎందుకంటే అన్ని నిర్ణయాలు బాగానే తీసుకుంటారు. రాహుల్ గాంధీ చెప్పిన నిర్ణయం తీసుకుంటారు కాబట్టి రాహుల్ గాంధీ నిజంగానే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలంటే కులగణ ఆయన అన్నాడు, జనగణ అన్నాడు. జనగణలో కులగణ కూడా పెట్టాలంటున్నా. ఖాళీ జనాభా కాదు, మా సంఖ్య ఏమిటి, బీసీల సంఖ్య ఏంది, ఎస్సీల సంఖ్య ఏంది, ఎస్టీల సంఖ్య ఏంది, మైనార్టీల సంగతి ఏంది అని తెలవడానికి కులగణ జరపాలనేది నా ఉద్దేశం. అదే కాకుండా గతంలో నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా 2 సాధించిన. కానీ మన దురదృష్టం ఏంటంటే మనం చేసేది చెప్పుకుంటలేము. అదే నరేంద్ర మోడీ
अपने आप को मैं बीसी बोलता हूं मगर अब तक कुछ नहीं करा కనుక నా ఉద్దేశంలో ఆ రోజులలో యూపీఏ చైర్పర్సనే సుప్రీం కోర్టు కొట్టేసింది ఐఐటి ఐఐఎం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ చేస్తే ఆ రోజుల్లో నేను అర్జున్ సింగ్ గారు పోయాం మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి అన్నాం ఏం చేయాలన్నది వై డోంట్ యూ పుట్ ఎ వర్డ్ బికాజ్ సుప్రీం కోర్టు హాజ్ డినైడ్ పుట్ ఎ వర్డ్ టు మన్మోహన్ సింగ్ గారు బిల్లు పెడితే ఆనాడు ఉన్నటువంటి లల్లు ప్రసాద్ యాదవ్ అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చిండ్రు ఇవాళ మా పిల్లలు ఐఐటీల ఇంజనీర్లుగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ల మా వాళ్ళు డాక్టర్లు అవుతున్నారు కానీ దురదృష్టమేంది ఎప్పుడు నేనే చెప్తున్నా రాహుల్ గాంధీ గారికి నేను చేతులెత్తి దండం చేస్తున్నా నువ్వు చేసింది కూడా చెప్పాయా బాబు నువ్వు చేసినవా లేదా సోనియా గాంధీ చేసిందా లేదా సోనియా గాంధీ ఏం చేసింది బిల్ పెట్టించిందా లేదా అందుకు బిల్ పాస్ అయింది కొన్ని వేల లక్షల మంది ఇంజనీర్లు అవుతున్నారు డాక్టర్లు అవుతున్నారు మీరు ఒక పని చేసిర్రు మీరా కుమారికి చెప్పి అప్పుడు సోషల్ జస్టిస్లు ఉండే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈ మూడు అందులోనే ఉంటుండే కానీ అంటరానితనం మీద ఎస్సీలకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుండే మాకు తక్కువ ఉంటుండదు కాబట్టి దాన్ని సెపరేట్ చేయమన్నావు సెపరేట్ చేయించిన ఘనత నీదే నువ్వు మీరా కుమారికి చెప్పి చేయించినవా లేదా కానీ రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడారేంది మన పార్టీ వాళ్ళు నేను ఎప్పుడు మాట్లాడినా నేనే మాట్లాడుతున్నా ఎవడన్నా చెప్తున్నాడా ఐఐటి ఐఐఎంల రిజర్వేషన్ తెచ్చింది కాంగ్రెస్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ సోనియా గాంధీ అంటున్నారా ఇవాళ కులగన జరగాలని ఆలోచన చేసింది కూడా రాహుల్ గాంధీ ఆ కులగనతో పాటు గతంలో యూపీఏ చైర్పర్సన్ గా యూపీఏ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎవరైతే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నాడో ఏం చేసింది అది కూడా రాహుల్ గాంధీ గారు మీరు చెప్పండి బాబు మీరు చెప్తే అందరికీ తెలుస్తుంది మీరు చేసింది చెప్తలేరు ఆయన చెయ్యంది చెప్పుకుంటున్నారు 25 లక్షల కోట్ల మందికి నేను ఏది బిలో పావర్టీకి వెళ్ళి పైకి తెచ్చా ఇప్పటిదానికా లెక్కలేదు ఎవరిని తెచ్చినవరా బాబు అంటే దాని లెక్కనే లేదు కనుక నా ఉద్దేశంలో రాహుల్ గాంధీ గారిని ఏదైతే గతంలో యూపీఏ చేసి ఆయన కూడా చెప్తే చాలా మందికి తెలుస్తుంది అనేది నా ఉద్దేశం నేను ఓబీసీ ఎంపీసీ కన్వీనర్ గా ఎన్నో మీటింగ్లు పెట్టా ఎంతో ఏది సాధించడం మిగతాది సాధించాలంటే కులగన జరిగింది అదేవిధంగా ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగాలలో రావాలంటే రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లీడర్ గా పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి బిల్లును పాస్ చేసుకున్న రోజే నిజమైన న్యాయం జరుగుతుందని మీడియా మిత్రులకు చెప్తుంది ఎందుకంటే నిన్న ఏది మహాత్మా జ్యోతిరావు విగ్రహం కూడా పెట్టాలని ఆయనకు ఆలోచన వచ్చింది అదేవిధంగా ప్రగతి భవన్ పేరు కూడా ఏది మహాత్మా జ్యోతిరావు పూలే అన్నాడు అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి విగ్రహం కూడా సెక్రటరియట్ ముందు పెట్టారు నేను కూడా గతంలో ఆయన చనిపోయినప్పుడు ఏది సోమాజిగూడలో విగ్రహం పెట్టాను అదేవిధంగా కాకినాడ ఖమ్మంలో కూడా పెట్టాను నిన్నగాక మొన్న యాజ్ ఎ స్పోర్ట్స్ ఆయన ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి కొట్లాడి ఆయన పేరు పెట్టించిన కానీ విగ్రహం లేదు ఆ విగ్రహం కూడా మొన్న పెట్టియడం జరిగింది దానికి అందరూ కూడా వచ్చారు మన మినిస్టర్ వచ్చారు కనుక నా ఉద్దేశంలో ఫ్యూచర్ లో బడుగు బలైన వర్గాలు పైకి రావాలంటే కులగణన జరగాలి ఆ కులగణన అమలు చేసే కెపాసిటీ కేవలం రాహుల్ గాంధీకి ఉన్నది దాన్ని మనం ముందుకు తీసుకుపోవాలని మీడియా మిత్రులను చెప్తున్నా మీరు కూడా ఎప్పుడన్నా రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు అడగండి మీరు ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తెచ్చిండ్రు దాని గురించి ఎందుకు చెప్తలేరు ఆయన చెప్పకపోతే ఎట్లా తెలుస్తుందండి నేను ఎన్నిసార్లు చెప్పినా యూపీఏ చైర్పర్సన్ చేసిందని చెప్పగలరు కానీ మన నాయకులు కూడా ఎవరు చెప్పడాయో ఎందుకేమో నా పేరు చెప్పకుండా బాబు సోనియా గాంధీ చెప్పండి రాహుల్ గాంధీ అని చెప్పండి ఎందుకు ఇట్లా మన 10 మందికి చెప్తే తెలుస్తుంది అనేది నా ఉద్దేశం మరొకసారి రాహుల్ గాంధీ గారు కూడా రాష్ట్రానికి వచ్చినప్పుడు అడగండి ఏమండి మీరు చేసింది ఎందుకు చెప్తలేరు నరేంద్ర మోడీ చేయండి చెప్తున్నాను అంటే ఆయన కూడా చెప్తే తప్పనిసరిగా వచ్చే పార్లమెంట్ సమావేశంలో ఈ బిల్లు పెడితే అందరూ పార్లమెంట్ దగ్గర తిరిగి దీన్ని జయప్రదం చేస్తే ఫ్యూచర్ మనకు ఉంటుందనేది నా ఉద్దేశం ఇదే ఆలోచనను తెలుసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఏది బ్యారిస్టర్ అయి ఈ దేశానికి రాజ్యాంగం రాసిండు దాన్ని కూడా ఇవాళ ఏది అమలు చేయకుండా ఇంకా ఆయన మీద నిందలు మోపుతున్నారు అమిత్ షా 6 సార్లు చేసేసి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందన్నాడు
ఆ మోహన్ భగత్ ఏమంటాడంటే దేశం స్వాతంత్రం వచ్చింది ఎప్పుడంటే అయోధ్య రాముని గుడి చెప్పినట్టే అంటాడు. ఇవన్నీ అబద్ధాలు చెప్తే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని నేను బాధపడుతున్నా. కనుక మీడియా మిత్రులారా వాస్తవాలు రాయండి. పిల్లలకు చదువు చెప్పే బదులు ఇది కొత్త చదువు చెప్తున్నారు, దీన్ని మీరు ఆపడానికి ప్రయత్నం చేయమని మీడియా మిత్రులను కోరుతున్నా.